ప్రసన్నవదనం మూవీ ఇప్పుడే సెకండ్ షో చూశాను. లాస్ట్లో టైటిల్ ప్రసన్నవదనం అని వచ్చింది. మ్యూజిక్ ఏముండదు, సైలెంట్గా వచ్చింది. టైటిల్ పడినా కానీ ఆ మూవీ అయిపోయింది అనేది టైటిల్ పడిన తర్వాత లేస్తారు ఆడియన్స్. అంటే సెకండ్ హాఫ్లో అంత ట్విస్ట్ 1/1 అంటే అసలు సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం మీద సుకుమార్ గారు ఈ ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్తారు 100% లవ్ ఇద్దరు నా లాస్ట్ స్టూడెంట్స్ ఇద్దరితో జగడం తర్వాత 100% లవ్ స్టోరీ రాస్తారనేది. నిజంగా వీళ్ళు ఆ డైరెక్టర్ అయితే, ఈ మూవీ డైరెక్టర్ అయితే చాలా చాలా టాలెంటెడ్ అనుకుంటా. అంటే ఎట్లంటే డిఫరెంట్ స్టోరీ. నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లం ఉన్నది చూసి ఉండము. ఆ ప్రాబ్లమ్ని ఏ సినిమాలో చూసాడో లేకపోతే ఎక్కడ రియల్ లైఫ్లో ఎక్కడ చూసాడో నాకు ఏమో, కానీ చాలా పర్టికులర్గా పట్టుకున్నాడు. ఫస్ట్ ఇద్దరు అంటే ఒక చిన్న పాప ఒక స్టోరీ చెప్పింది, అందరికీ తెలిసిన స్టోరీ అది. అంటే ఒక పాపని ఒక రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాప నా పాప అనేసి వాళ్ళిద్దరు అంటే రాజు ఏ తీర్పిచ్చాడు అనేది ఆ స్టోరీ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎండింగ్కి సేమ్ అదే లాజిక్ తీసుకొచ్చేసేసి అక్కడ పెడతాడు. నాకు తెలిసి సూపర్ అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ బాగుంది, ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉంటాయి అనిపించింది. ఫస్ట్ హాఫ్ జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది. అంటే ఎలా అంటే స్క్రీన్ ప్లే బాగుంది, కొంచెం ఫన్ను, కొంచెం అలా జస్ట్ క్యాజువల్గా వెళ్తూ ఉంది. బట్ కానీ సూపర్ అంటే సూపర్ ఎగ్జైట్మెంట్ అని కాదు, కొంచెం డిఫరెంట్. అంటే మీరు నాకు తెలిసి ట్రైలర్ ఇవన్నీ చూసుంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీకు అర్థమైంది హీరోకి. ఆ ప్రాబ్లం ఏంటనేది జస్ట్ అర్థమైపోద్ది, ఫేస్ ట్రైలర్లో క్లియర్గా చెప్పాడు. బట్ అలాంటి ప్రాబ్లం వల్ల అంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ లవ్ ట్రాక్ కొంచెం కనెక్ట్ చేసేసి ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మనసు మంచిదైతే కనెక్ట్ అవుతారన్నారు కదా, అలా ప్లస్ ఆ ట్విస్ట్లు దాని మీద సూపర్ మూవీ, సూపర్ అనిపించింది. అంటే నా రేటింగ్ నేను అనుకోవడం దీనికి 2.8, 3 కాదులే 2.8 అలా ఇచ్చేసేయచ్చు. బట్ నిజంగా సూపర్గా ఉంది. సుహాస్ బాగా చేశాడు. తర్వాత డైరెక్టర్ ఇరగదీశాడు. అంటే నాకు తెలిసినంతవరకు బాగానే ఉంది. అందరూ యాక్టర్స్ సూపరు. ఆల్మోస్ట్ విలన్ క్యారెక్టర్స్ 2 కూడా బాగా చేశారు. బట్ హీరో అంటే